ఓకే, మేజర్ కార్డ్స్ నేర్చుకున్నారు కదా. ఈరోజు మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ నేర్చుకుందాం. ఓకే, మేజర్ కార్డ్స్ అంటేనేమో విడివిడిగా కార్డ్స్. ఇప్పుడు ఫ్యామిలీ కార్డ్స్, మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ అన్నమాట. అంటే ఒక కుటుంబము, మదర్ ఫాదర్ చైల్డ్ కలిపితే ఎలా కుటుంబం అంటారో అలాగా ఒక కుటుంబం. తర్వాత వీటికి రిలేటివ్స్ ఉంటాయి, అవి తర్వాత నేను నేర్పుతాను. ఫస్ట్ అయితే నేను నేర్పినట్లు ఇలాగా ఫాలో అయిపోండి. అప్పుడు ఆ కుటుంబంలో ఇంకెంతమంది వచ్చినా అందరూ మీకు గుర్తుంటారనమాట. అంటే ఇంకా ఫ్యామిలీ కార్డ్ అనేది ఎన్ని ఉంటాయో నెట్ లో కొడితే ఎన్ని ఫ్యామిలీ కార్డ్స్ చూపిస్తాయి, కార్డ్స్ అనేవి ఎన్ని వస్తాయో అన్ని కూడా ఈజీగా గుర్తునేలాగా నేను చెప్తాను. సో ఫస్ట్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. మేజర్ ఫ్యామిలీ కార్డ్స్. ఓకే, మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ అంటే 158. ఓకే, 158 158 158 అనమాట. ఇప్పుడు సి మేజర్ ఫ్యామిలీ కార్డ్ అంటే సిఎఫ్జి. ఓకే, సి మేజర్ ఫ్యామిలీ కార్డ్ ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి? సిఎఫ్జి అంటే సిని ఎఫ్ ని జీని ఇలా పట్టేసుకోవచ్చా? కాదు, అది తప్పు. అంటే సి అంటే సిఈజి అనే కార్డ్. ముందు మనం కేవలం కార్డ్స్ నేర్చుకున్నాం కదా. సో సిఈజి తర్వాత ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ఏసి. జి అంటే జీబీడి. ఇది ఒక ఫ్యామిలీ అయిందనమాట. ఓకేనా? అంటే ఒక పాట ఒక ఫ్యామిలీలో ఉంటే కార్డ్స్ వేసుకోవడానికి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకోవడానికి ఈ ఫ్యామిలీలోనే ఉంటది అనమాట. అట్లాగే స్కేల్ సిడిఈఎఫ్జిఏబిసి అంటే సారీగా మా పద ని స. సో ఇది తంబ్ అనమాట. తంబ్ 1 2 తంబ్ 1 2 3 తంబ్, లేదా తంబ్ 1 2 3 తంబ్ 1 2 తంబ్, లేదా తంబ్ 1 2 తంబ్ 1 2 3 4. ఈ లిటిల్ ఫింగర్ కూడా యూజ్ చేయాలంటే ఈ విధానం ఫాలో అవ్వండి. లేదు రన్స్ అన్ని బాగా ప్లే చేయాలి అంటే తంబుతో మొదలయ్యి తంబుతో ఎండ్ అయ్యే ఈ 2 ఫింగర్స్ విధానము ఫాలో అవ్వండి అనమాట. ఓకే, నెక్స్ట్ జీ మేజర్ ఫ్యామిలీ ఏంటంటే జిసిడి. ఈ నోట్స్ ఈ పేజ్ ఫోటో పెట్టాను ఆల్రెడీ మీకు. ఈ వీడియో వినగానే అది రాయండి. జీ మేజర్ ఫ్యామిలీ ఏంటి? జిసిడి అంటే జీ మేజర్ కార్డ్, సి మేజర్ కార్డ్, డి మేజర్ కార్డ్ కలిపితే జిసిడి అవుతుంది. ఓకేనా? అంటే జిసిడి. ఓకే, నెక్స్ట్ దాన్ని సరిగమ పదనిస స్కేల్ జిఏబిసిడి. సో మీరు ఈ సిఎఫ్జి, జిసిడి, డిజిఏ అనే ఇవి బాగా నోటికి కూడా నేర్చుకోవాలి. ఇవి నోటికి అవసరం లేదు, చేతికి వస్తే చాలు అనమాట. సో స్కేల్ జి స్కేల్. అట్లా. అలాగే డి మేజర్ ఫ్యామిలీ ఏంటి? డిజిఏ అంటే డీను జీను ఏని పట్టుకోవచ్చా? పట్టుకోకూడదు, అది రాంగ్. డి అంటే డిఎఫ్ షార్ప్ ఏ 158, జి అంటే జిబిడి 158, ఏ అంటే ఏసి షార్ప్ ఈ 158 కలిపితే డి మేజర్ ఫ్యామిలీ అవుతుంది, డిజిఏ. అది డి మేజర్ ఫ్యామిలీ. అండ్ దాని స్కేలు ఓకే, స్కేల్ లేదా సరిగమ పదనిస. సో ఇది ఈ రోజు ఈ 3 ఫ్యామిలీ కార్డ్స్ నేర్చుకోండి ప్లే చేయడం. నెక్స్ట్ వేరేవి ఇస్తాను నేను, ఎలా ప్లే చేయాలో చెప్తున్నాను చూడండి. సి మేజర్ ఫ్యామిలీ కార్డు సిఎఫ్జి అంటే బోత్ హ్యాండ్స్ తో ఫస్ట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఫస్ట్ ఆక్ లో, రైట్ హ్యాండ్ ఏమో థర్డ్ ఆక్ లో. ఓకేనా? రెండు ఒక్కసారే పడాలి. అలా వచ్చే వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు కూడా ఫస్ట్ ఇలాగే పట్టేసుకోలేరు, అందుకే అక్కడ క్లియర్ గా ఇచ్చాను. సి ఓకే, ఈ ఓకే, జి ఇక్కడ కూడా థర్డ్ ఆక్ లో కూడా సి ఈ సి. నెక్స్ట్ ఎఫ్ పట్టుకోవాలంటే ఎలాగా అక్కడ చూసి జి బాగా వచ్చిన తర్వాత సి ఎఫ్
కొడుతున్నాం కాబట్టి ఇక్కడ ఓకే. అండ్ నెక్స్ట్ జీ మేజర్ ఫ్యామిలీ. ఆల్రెడీ జీ మేజర్ ఫ్యామిలీ అంటే జీసీడి. ఆల్రెడీ మీకు సి తెలిసింది, జీ తెలిసింది. ఇప్పుడు డి ఒకటే ఎక్స్ట్రాగా నేర్చుకుంటున్నారు, అందుకని జీ మేజర్ ఇచ్చాను అనమాట. మామూలుగా అయితే సి తర్వాత ఏ ఫ్యామిలీ ఇవ్వాలి, డి ఫ్యామిలీ ఇవ్వాలి. కానీ జీ ఫ్యామిలీ ఎందుకు ఇస్తున్నానంటే ఆల్రెడీ జీ మీకు తెలుసు, సి మీకు తెలుసు కాబట్టి డి ఒకటే కొంచెం సులువు అవుతుందని కొంచెం సింపుల్ గా నేర్పిస్తున్నాను. ఓకే. ఇప్పుడు జీ సి డి. ఓకే. ఇలా బోత్ హ్యాండ్స్ తో అట్ ఏ టైం ప్లే చేయడం వచ్చేసిన తర్వాత తర్వాత 3-4 ఓకే. అప్పుడు జీ మీద మీ హ్యాండ్ ప్లేస్ చేసి సరిగమపదనిసా అలా స్పీడ్ గా వచ్చే వరకు నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటి, డీజీఏ. ఆల్రెడీ జీ మీకు తెలుసు, డి కూడా తెలుసు, కొత్తగా ఏ నేర్చుకోవాలంతే, సింప్లిఫై చేస్తున్నాను అంతే. ఓకేనా. ఇప్పుడు డి ఫ్యామిలీ నేర్చుకోండి. డి ఫ్యామిలీ కోడ్ ఏంటి అని నేను అడిగితే మీరు ఎలా చెప్పాలి, డీజీఏ అని చెప్పాలి. సో బాగా అలవాటు చేసుకోండి. డి జీ. మీకు ఇవి చదివేస్తే వచ్చేవు, ఇలా ప్లే చేస్తూ వాటిని పలికితేనే వస్తుంది. మౌనంగా ఉండి ప్లే చేసినా రావు. డి జీ ఏ. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ 2-4 అదనమాట. 4 టైమ్స్ వేసుకోవచ్చు, 8 టైమ్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇలా 1 2 3 4 అన్న వేసుకోవచ్చు, లేకపోతే 2 3 4 5 6 7 8 1 2 3 4 7 8 1 2 3 4 5 6 7 8 అలా అయినా వేసుకోవచ్చు. ఓకేనా. 4 వేసుకోవచ్చు, 8 వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది అలవాటు అయ్యే వరకు ప్రాక్టీస్ చేయండి. సో ఇవి. అండ్ స్కేల్, డి స్కేల్ ఎలా, అలా స్పీడ్ గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. చేసి వచ్చేసిన తర్వాత సి మేజర్ ఫ్యామిలీ, జీ మేజర్ ఫ్యామిలీ, డి మేజర్ ఫ్యామిలీ వచ్చేసింది. సో నెక్స్ట్ క్లాస్ ఇవ్వమని నన్ను అడగండి. ఓకేనా. మీకు వచ్చేసింది అని నాకు చెప్తే నేను నెక్స్ట్ క్లాస్ ఇస్తానన్నమాట. సో ఏం చెప్తారు, సి జీ డి ఫ్యామిలీ కార్డ్స్ స్కేల్స్ వచ్చేసినాయి, సో నెక్స్ట్ క్లాస్ నాకు ఇవ్వమని అడగండి. అంటే మీకు తెలియాలి మీరు ఏం నేర్చుకున్నారనేది మీకు తెలియాలి. ఓకే క్లాస్ వచ్చేసింది నెక్స్ట్ ఇవ్వండి అంటే ఏ క్లాస్ ఇస్తాను, సో ఎవరికి ఏ క్లాస్ ఇచ్చి ఉంటానో నాకు గుర్తుండదు. పైగా మొబైల్లో స్పేస్ లేక మీకు క్లాస్ ఇచ్చేసాక మీ క్లాస్ డిలీట్ చేసేస్తాను. అట్లాగే మీరు నోట్స్ రాసి నాకు చూపిస్తారు కదా, మీరు రాసారో లేదా అనేది కూడా వెంటనే మీకు కరెక్ట్ చేసాక డిలీట్ చేసేస్తా, ఎందుకంటే నాకు స్పేస్ సరిపోదు. సో మీరు చెప్పాలి సి జీ డి మేజర్ ఫ్యామిలీస్ అండ్ స్కేల్స్ అయిపోయినాయి, సో నెక్స్ట్ క్లాస్ నాకు ఇవ్వండి అని మీరు అడిగితే నేను నెక్స్ట్ క్లాస్ ఇచ్చేస్తాను. ఓకేనా.